ఒక వ్యక్తిని మహాత్మా అని పిలవాలి అన్నా, జాతిపిత అని పిలవాలి అన్నా, లేకపోతే ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలవాలి అన్నా సరే అదంతా కూడా ఒక్క రోజులో వచ్చే గుర్తింపు కాదు. గాంధీ తాత తన నాన్ వైలెన్స్ పద్ధతిలో స్వాతంత్రం కోసం పోరాడారు అండ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. అందుకే గాంధీ గారికి మహాత్మా అని పేరు వచ్చింది. గాంధీ తాత గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. ఆయన నాన్ వైలెన్స్ పద్ధతిని పాటించారు అని, ఎప్పటికీ నిజాలే మాట్లాడతారు అని, అండ్ సాక్రిఫైసెస్ కి ఆయన పెట్టింది పేరు అని. మన స్కూల్స్ లో, మన హిస్టరీ బుక్స్ లో, లైక్ సోషల్ బుక్స్ లో రాసింది కూడా ఇదే. సో అందుకోసమనే మనం ఇదే నేర్చుకున్నాము. అది 1946 మనకు స్వాతంత్రం రానుంది అండ్ అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోతున్నారు. కానీ సరిగ్గా అదే టైంలో వెస్ట్ బెంగాల్ లో మాత్రం మత కల్లోహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న, అప్పటి వెస్ట్ బెంగాల్ లో ఉన్న నౌకాలి అనే ఒక ఊర్లో హిందూ ముస్లింల మధ్య మత కలహాలు మొదలయ్యి ఒకరినొకరు చంపుకునే స్టేజ్ వరకు వెళ్ళింది. అయితే ఈ గొడవల గురించి చూసిన గాంధీ గారు కూడా ఆ ఊర్లోకి వెళ్లి ప్రతిరోజు ప్రతి ఇంటికి తిరిగి ఎవరు గొడవ పడద్దు అని చెప్తూ వచ్చారు. ఇది మనకు తెలిసిన హిస్టరీయే. కాకపోతే ఇదంతా గాంధీ గారు పగలు సమయంలో చేసిన పని. కానీ రాత్రి మాత్రం అలా కాదు. సెలబసీ అనే పేరుతో, బ్రహ్మచర్యం అనే పేరుతో అండ్ అలాగే స్పిరిచువాలిటీ అనే పేరుతో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో. గాంధీజీ ఆయన బాడీనే ఒక ల్యాబ్ లాగా మార్చుకొని ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటో తెలుసా? ఆడవాళ్లను, ముఖ్యంగా చిన్నవాళ్లను బట్టలు లేకుండా నగ్నంగా రాత్రులు గాంధీ తాత తనతో పడుకోబెట్టుకోవడం. నాకు తెలుసు మీకు కూడా నాలాగే ఇది వినడానికి చాలా స్ట్రేంజ్ గా ఉంటుంది. మహాత్మా అని పిలువబడే అతను ఇలా చేశాడా అని అనిపిస్తుంది. అండ్ ఎస్, చేశారు. దీనికి గాంధీ గారు ఆయన రాసిన లెటర్స్ లోనే చాలా క్లుప్తంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండ్ అలాగే నెహ్రూ గారు కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ ఆపమని గాంధీజీ గారికి లెటర్స్ రాశారు. అయితే మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలా? గాంధీ గారు నగ్నంగా పడుకొని పక్కన అమ్మాయిలను కూడా నగ్నంగా పడుకోబెట్టుకునేవారు అని చెప్పాను కదా. అలా పడుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? తన సొంత వాళ్లే. ఎస్, మను గాంధీ. ఈమె గాంధీ గారి అన్నయ్య వాళ్ళ కొడుకు కూతురు. సో సింపుల్ గా చెప్పాలి అంటే గాంధీ గారికి మనవరాలు. ఈ సెలిబసీ ఎక్స్పెరిమెంట్ టైంలో ఈమె ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 18 to 20 ఇయర్స్ మాత్రమే. నెక్స్ట్ అబా గాంధీ. ఈమె ఎవరో తెలుసా? గాంధీ గారి అన్నయ్య వాళ్ళ కొడుకు యొక్క భార్య, అంటే గాంధీ గారి మనమని యొక్క భార్య. ఈమె కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ లో పాల్గొంది. అండ్ అప్పుడు ఈమె ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 17 ఇయర్స్ మాత్రమే. థర్డ్ పర్సన్ సుశీల నాయర్. ఈమె గాంధీ గారి పర్సనల్ డాక్టర్. ఈ ఎక్స్పెరిమెంట్స్ జరిగే టైంలో నాయర్ గారి ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 30 ఇయర్స్ మాత్రమే. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కాంచన్ షా. ఈమె గాంధీ గారి ఆశ్రమం ఉంటుంది కదా, ఆ ఆశ్రమానికి మేనేజర్. వీళ్ళే కాదు, ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళంతా కూడా గాంధీ గారి సెలబసీ ఎక్స్పెరిమెంట్స్ లో భాగమే. అయితే మీ అందరికి డౌట్ రావచ్చు, అసలు ఈ సెలబసీ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి అని. క్లియర్ గా చెప్తాను, వినండి. సింపుల్ గా చెప్పాలి అంటే గాంధీ గారు నైట్ టైం నగ్నంగా పడుకుంటారు అండ్ ఆయన పక్కకు ఎవరైతే ఇందాక నేను పేర్లు చెప్పానో అందులో ఒకరు వెళ్లి నగ్నంగా పడుకోవాలి. వింటేనే చాలా స్ట్రేంజ్ గా ఉంది కదా. ఇంకా పోను పోను మీకు వాళ్ళు రాసుకున్న డైరీస్ లో ఉన్న ప్రూఫ్స్, అంటే ఎక్స్పెరిమెంట్స్ కి సంబంధించి వాళ్ళు ఒప్పుకునే ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తాను. అది 1906 లో గాంధీ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 37 ఇయర్స్ అండ్ అప్పటికే గాంధీ గారికి కస్తూర్బా గాంధీ గారితో పెళ్లి కూడా అయింది. 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే గాంధీ గారికి 37 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను బ్రహ్మచర్యం తీసుకుంటాను అని డిసైడ్ అయ్యారు. ఈ బ్రహ్మచర్యాన్ని ఇంగ్లీష్ లో సెలబసీ అని కూడా అంటారు. సో గాంధీ గారు ఈ సెలబసీ పేరుతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. అదేంటి అంటే ఈ బ్రహ్మచర్యం చేసే పీరియడ్ లో తనకు తాను ఎలా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాను కామం నుండి అని, అండ్ అలాగే ఈ సెక్సువల్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోగలను అని. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ లో భాగంగానే ఆయన తన ఆశ్రమంలో ఉన్న ఆడవాళ్లను తనతో పాటు నగ్నంగా పడుకోమనేవారు. కాకపోతే గాంధీ గారు వాళ్లతో సెక్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ వరకు మాత్రమే. అంటే జస్ట్ నగ్నంగా ఒక బెడ్ లో పడుకోవడం వరకు మాత్రమే. యాక్చువల్లీ ఈ టాపిక్ చేయాలి అంటే కొంచెం ధైర్యం కావాలి అండ్ చాలా రీసెర్చ్ కావాలి. సో మేము చాలా రీసెర్చ్ చేసి ఎవ్రీ స్క్రీన్ షాట్, అయితే మేము ఏదైతే బుక్ లో నుండి తీసుకుంటామో, ఏదైతే లెటర్ నుండి తీసుకున్నామో ఆ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మీకు పైన మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ ఇంత రీసెర్చ్ చేసి రిస్క్ చేసి వీడియో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. మొన్న రిలీజ్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ లో మన ఇండియా నుండి ఎవరు కూడా ఈ ఎప్స్టీన్ ఐలాండ్ లో చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొనలేదు అని యుఎస్ గవర్నమెంట్ ఒక లిస్ట్ రిలీజ్ చేసినా సరే చాలా మంది మోదీ గారు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నారు అని సృష్టించారు. ఎస్, మోదీ గారు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నారు, కాకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు. సో లేని దాన్ని ఇంత క్రియేట్ చేసి స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు నేను మీకు ఉన్నదే చెప్తాను, ఇదే ది ఇండియన్ ఎప్స్టీన్ ఫైల్స్. అండ్ నాకు తెలుసు ఖచ్చితంగా ఈ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అని, కానీ ధైర్యం చేసి ఈ వీడియో చేస్తున్నాను, మీకు తెలియాల్సిన హిస్టరీను బయట పెట్టాలి అని. ఎందుకంటే మన ఛానల్ పేరే రియాలిటీ రివీల్స్ కదా. చాప్టర్ 1, వై బ్రహ్మచర్య. గాంధీ గారికి 1983 లో కస్తూర్బా గాంధీ గారితో పెళ్లయింది అండ్ వాళ్ళకి 4 పిల్లలు కూడా పుట్టారు. కాకపోతే గాంధీ గారికి 37 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే ఇంచుమించు 1906 సంవత్సరంలో ఆయన బ్రహ్మచర్యాన్ని తీసుకున్నారు. కాకపోతే ఎందుకు బ్రహ్మచర్యాన్ని తీసుకున్నాను అని గాంధీ గారే ఆయన బయోపిక్ లోనే రాశారు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఆయనే
రాసుకున్న బుక్ లో పార్ట్ 1 9th చాప్టర్ లో ఆయన ఇలా రాశారు. ఈ చాప్టర్ పేరే మై ఫాదర్ డెత్ అండ్ మై డబుల్ షేమ్. ఆయన రాసిన రీజన్ ఏంటి అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు తన భార్య అంటే కస్తూర్బా గాంధీ గారికి ఫిజికల్ గా చాలా అట్రాక్ట్ అయ్యేవాడంట. ఎంతలా అంటే ఒకవైపు వాళ్ళ నాన్న చావు బ్రతుకుల్లో ఉంటే గాంధీ గారు తన వైఫ్ తో బెడ్ పై పడుకోవడానికి వెళ్లే అంత. అండ్ ఈవెన్ గాంధీ గారు ఇదొక షేమ్ లాగా భావించారు. మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ లో పాస్ చేసుకొని చదవండి. ఆ తర్వాతే ఆయనకు అర్థమైంది ఈ డిజైరే ఆయనని బలహీనంగా మారుస్తుంది అని. ఈ డిజైర్స్ వల్ల ఆయన పని మీద ఫోకస్ చేయట్లేదు అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే బ్రహ్మచర్యం తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. సో యాక్చువల్ గా గాంధీ గారు ఏం భావించేవాళ్ళు అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోకపోతే నేను ప్రజల్ని ఎలా కంట్రోల్ చేస్తాను అని. ఈవెన్ 1906 లోనే అంటే ఆయన బ్రహ్మచర్యం తీసుకునే టైంలోనే గాంధీ గారు యాక్టివ్ గా మన ఫ్రీడమ్ ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక తర్వాత ఆయన సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు వచ్చారు. మన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1930లో సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ చేశారు. నాన్ వైలెన్స్ పద్ధతిని ఎంచుకున్నారు. కాకపోతే అప్పటికే అంటే ఈ 1930 1940 ఈ టైంలోనే ఆయన సెలబసీ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఈ బ్రహ్మచర్యం ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. బట్ 1944లో గాంధీ గారి వైఫ్ అయిన కస్తూర్బా గాంధీ గారు చనిపోయారు. ఎప్పుడైతే ఆయన వైఫ్ చనిపోయారో అప్పటి నుండే ఈ సిలబసీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇంకా పెరిగాయి. అండ్ ఈవెన్ అప్పటికి గాంధీ గారి ఏజ్ ఎంతో తెలుసా? 70+. చాప్టర్ 2 ది సిలబసీ ఎక్స్పెరిమెంట్స్. అసలు గాంధీ గారు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు అది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాము. ముందుగా మను గాంధీ గారు, ఈయన గాంధీ గారి మనవరాలు. 1944లో ఎప్పుడైతే కస్తూర్బా గాంధీ గారు చనిపోయారో అప్పటి నుండే మను గాంధీ గారు కస్తూర్బా గాంధీ గారు గాంధీ గారిని ఎలా చూసుకునేవారో అలా చూసుకోవడం స్టార్ట్ చేశారు గాంధీ తాతని. అయితే తన చిన్న వయసులోనే మను గాంధీ వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల అప్పటి నుండి ఆమె గాంధీ తాత దగ్గరనే పెరిగింది. అండ్ గాంధీ గారు తన ఓన్ డైరీని రాసుకున్నారు. ఆ డైరీ పేరే ది డైరీ ఆఫ్ మను గాంధీ. ఇందులోనే ఆమె ఈ సిలబసీ ఎక్స్పెరిమెంట్స్ గురించి అండ్ గాంధీ తాత గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడైతే మను గాంధీ గారి అమ్మ చనిపోయిందో అప్పుడే గాంధీ గారే మను గారికి అమ్మ అవ్వాలనుకున్నారంట. అండ్ ఎస్, ఇది మను గారే తన డైరీలో రాసుకున్నారు. కావాలనుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూడొచ్చు. మను గాంధీ గారు కూడా గాంధీ గారిని ఒక అమ్మలా భావించే వాళ్ళంట. ఇది కూడా ఆమె లెటర్స్ లో రాసుకుంది. ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటి అంటే నా కూతురులా నిన్ను చూసుకుంటాను అని చెప్పిన గాంధీ గారు ఆమెతోనే నగ్నంగా పడుకోవడం ఏంటి? కూతురు అనుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ పేరుతో అయినా సరే ఏ తండ్రైనా ఇలా చేస్తాడా? సో దీని గురించి మను గాంధీ ఎలా రియాక్ట్ అయింది? అండ్ ఎస్, తను యాక్సెప్ట్ చేసింది తను ఆ ఎక్స్పెరిమెంట్స్ లో పాల్గొన్నాను అని. 1946లో ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉండి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న నౌకలి అనే ఒక ప్లేస్ లో హిందూ ముస్లింల మధ్య దారుణమైన ఫైట్స్ జరుగుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. అప్పుడు గాంధీ గారు అక్కడికి వెళ్లారు. అండ్ ఈవెన్ ఆయనతో పాటు మను గాంధీ గారిని కూడా తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి ఇంటింటికి వెళ్లి మధ్యాహ్నం అంతా శాంతింపజేశారు. కానీ రాత్రి మాత్రం గాంధీ గారి సిలబసీ ఎక్స్పెరిమెంట్స్ లో ఆమె పాల్గొన్నారు. అండ్ మను గారు రాసిన డైరీలో 1946 నుండి 1948 ఈ టైంలో ఉన్న డైరీలో ఆమె డైరెక్ట్ గా ఒప్పుకుంది. ఈ డైరీలో December 20, 1946 అనే డేట్ లో గాంధీజీ నన్ను పడుకోమన్నాడు అని, ఇద్దరం కలిసి బట్టలు లేకుండా పడుకున్నాము అని, అండ్ బాపూజీ మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి అని చెప్పాడు అని ఈ డైరీలో క్లియర్ గా రాసి ఉంది. సో ఇదంతా ఓన్లీ మను గారి స్టోరీ మాత్రమే. ఎప్పుడైతే గాంధీ గారు చనిపోయారో ఆమె ఆశ్రమాన్ని వదిలేసి వేరే ఊరికి వెళ్లి సెటిల్ అయింది. అండ్ ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. ఆమెకి 44 సంవత్సరాల వయసున్నప్పుడు చనిపోయింది. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి అబా గాంధీ. ఈమె గాంధీ గారి మనవని యొక్క భార్య. సింపుల్ గా చెప్పాలి అంటే గాంధీ గారికి మనవరాలే అవుతుంది. అండ్ ఈమె కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ లో పాల్గొంది. అప్పుడు ఈమె వయసు ఎంతో తెలుసా? జస్ట్ 17 సంవత్సరాలు మాత్రమే. ఒకవేళ ఈ ప్రెసెంట్ ఉన్న టైంలో ఇలాంటివి గనక చేస్తే పోక్సో పెట్టి లోపలేస్తారు. అబ్బా గాంధీ గారు కూడా ఈ సిలబసీ ఎక్స్పెరిమెంట్స్ లో పార్టే. కాకపోతే ఆమె మను గాంధీ గారి లాగా ఎలాంటి డైరీస్ రాసుకోలేదు. సో బయట కూడా ఆమె ఇలాంటివి చెప్పుకోలేదు. కాకపోతే ఆమె కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ లో పార్టే అని కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ పర్సన్ వచ్చేసి గాంధీ గారి పర్సనల్ డాక్టర్ అయిన సుశీలా నాయర్ గారు. అండ్ ఈమె కూడా సిలబసీ టెస్ట్ లో పాల్గొన్నారు. అండ్ ఈమెతో ఇదంతా 1938 1939 టైంలో జరిగింది. అంటే మను గాంధీ గారితో చేసే ఎక్స్పెరిమెంట్స్ కన్నా ఒక 8 years ముందు జరిగింది. ఇదంతా గాంధీ గారు ప్రేమ బెహన్ కాంటక్ అనే వ్యక్తికి లెటర్స్ లో రాశారు. 1939 జూలై 24న గాంధీ గారు రాసిన లెటర్ లో సుశీల నాతో నిద్రపోవడం నాకు అవసరం, నాకు కాకపోయినా ఈ ప్రయోగానికి అది అవసరం, ఆమెను నాతో నిద్రించమని అడగటానికి నేను ఏమాత్రం వెనకాడను అని క్లియర్ గా ఈ లెటర్ లో రాసి ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ లో కనిపిస్తుంది. అవే ఎగ్జాక్ట్ సెంటెన్స్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. అయితే ఈ లెటర్ ని నేను మీకు చూపించాలి అని 100 వాల్యూమ్స్ ఉన్న బుక్ మొత్తం చెక్ చేశాను. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 70th వాల్యూమ్ లో ఈ లెటర్ ఉండాలి. కాకపోతే ఈ లెటర్ ఉండాల్సిన పేజ్ మిస్సింగ్. అయితే అప్పుడే నేను ఈ లెటర్స్ ని డిఫరెంట్ AIs కి చెక్ చేశాను వెతకమని.
అండ్ ఏఐ కూడా ఈ లెటర్ నిజమే, కాకపోతే ఇప్పుడు అప్డేటెడ్ గా ఉన్న బుక్స్ లో ఈ లెటర్ మిస్ అయింది, అసలైతే ఒరిజినల్ వాల్యూమ్ లో ఈ లెటర్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాయి. సరే, మనకి లెటర్ దొరకలేదు కాబట్టి దీన్ని కాసేపు పక్కన పెడదాము. కాకపోతే ఎంతో మంది హిస్టోరియన్స్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ అయిన ది గార్డియన్ అనే ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ లో సుశీలా నాయర్ గారు కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ లో భాగమే అని చెప్పబడింది. అయితే ఇప్పుడు నేను మీకు ఒక పర్సన్ తను రాసుకున్న బుక్ గురించి చెప్పాలి. ఆ పర్సన్ పేరే నిర్మల్ కుమార్ బోస్. ఈయనెవరో తెలుసా? గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ. అండ్ గాంధీ గారిని ప్రతిరోజు అంత క్లోజ్ గా చూసింది, అంత క్లోజ్ గా అబ్జర్వ్ చేసింది కూడా ఈయనొక్కరే. అండ్ ఈవెన్ గాంధీ గారి ఎక్స్పెరిమెంట్స్ ని దగ్గర నుండి చూసింది కూడా ఈయనే. నిర్మల్ కుమార్ గారు ఆయన రాసుకున్న బుక్ లో ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించి, ఆయన కళ్ళతో చూసిన దాని గురించి కూడా క్లియర్ గా రాశారు. అండ్ ఈవెన్ ఈయన ఈ బుక్ ని పబ్లిష్ చేద్దాము అని నవజీవన్ ట్రస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? బాపు గారు అంటే గాంధీ గారి యొక్క ఎక్స్పెరిమెంట్స్ గురించి తీసేస్తేనే ఈ బుక్ ని పబ్లిష్ చేస్తాము అని చెప్పారంట. అందుచేతే ఈ బుక్ ని ఆయన తన సొంతగా పబ్లిష్ చేసుకున్నారు. అండ్ ఎస్, ఇది ఆయన బుక్ లోనే ప్రిఫేస్ దగ్గర రాసుకున్నారు. కావాలంటే ఇక్కడ మీరు పైన స్క్రీన్ షాట్ లో చూడొచ్చు. ఈ బుక్ పేరు ఏంటి అంటే మై డేస్ విత్ గాంధీజీ బై నిర్మల్ కుమార్ బోస్. ఈ బుక్ లో పేజ్ నెంబర్ 174 దగ్గర క్లియర్ గా నిర్మల్ కుమార్ మెన్షన్ చేశారు, నేను ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించి చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. గాంధీ గారు ఆడవాళ్ళని వాళ్ళ బెడ్ ని షేర్ చేసుకోమనేవాడు. అండ్ ఈవెన్ గాంధీ గారి మనవరాలైన మను గాంధీ గారు ఈ ఎక్స్పెరిమెంట్స్ లో బెడ్ ని షేర్ చేసుకుంది అని, ఇదంతా కూడా కేవలం బ్రహ్మచర్యం కోసమే అని ఈ బుక్ లో రాసి ఉంది. అండ్ నిర్మల్ కుమార్ గారు ఈ బుక్ లో ఇంకొక విషయం కూడా రాశారు. అదేంటి అంటే గాంధీ గారి క్లోజ్ పీపుల్ కి ఆయన చేసే ఎక్స్పెరిమెంట్స్ అంటే నచ్చేవి కాదంట. అందువల్ల వాళ్ళు గాంధీజీని వదిలేసి వెళ్లిపోయారంట. గాంధీ అసోసియేట్స్ అయిన కిషోర్ లాల్ అండ్ అలాగే నరహరి పరేఖ్ మధ్య ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించి డిస్కషన్ వచ్చింది. అండ్ వాళ్ళకి ఈ ఎక్స్పెరిమెంట్స్ అంటే నచ్చేవి కావు. పరశురామ్ అనే స్టానోగ్రాఫర్ గాంధీ గారు చేసే ఎక్స్పెరిమెంట్స్ నచ్చక ఆయన ఆశ్రమం నుండి వెళ్లిపోయారంట. ఓన్లీ వీళ్ళే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండ్ అలాగే నెహ్రూ గారు ఇలాంటి ప్రామినెంట్ లీడర్స్ కూడా గాంధీ గారు చేసే ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలిసి గాంధీ గారికి స్వయాన లెటర్స్ రాశారు. అవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్స్ లోనే ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ గారికి గాంధీ గారు చేసే ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలిసిన తర్వాత 1947 జనవరి 25 రోజు గాంధీ గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ లో ఏముంది అంటే, అసలు నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నావు? నీకు ముందే చెప్పాము. నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్స్ ని ఆపావని అనుకున్నాము, మళ్ళీ స్టార్ట్ చేసావా? నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోవా? మేము హెల్ప్లెస్ గా పడి ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ 16 ఫిబ్రవరి 1947 రోజు కూడా సర్దార్ గారు మళ్ళీ ఇంకొక లెటర్ కూడా రాశారు. ఇలా సర్దార్ గారు గాంధీ గారికి లెటర్స్ రాశారు. అండ్ ఈవెన్ నెహ్రూ గారు కూడా లెటర్స్ రాశారు. నెహ్రూ గారు రాసిన లెటర్ లో ఏముంది అంటే, ఆయన ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని అబ్నార్మల్ అండ్ అన్యాచురల్ అని రాశారు. కాకపోతే ఇది ఇంకా పై ఎత్తు వెళ్ళడానికి, ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరగడానికి ఇదంతా వీలు కాలేదు. ఎందుకంటే గాంధీ గారు అప్పటికే 1948 లో చనిపోయారు. సో గైస్, ప్రతి కాయిన్ కి హెడ్స్ టేల్స్ ఉన్నట్టుగానే ప్రతి దానికి మంచి చెడు ఉంటాయి. ప్రతి వ్యక్తికి పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి. గాంధీ గారు నిజంగా ఒక మంచి ఫ్రీడమ్ ఫైటరే. ఆయన వల్ల ఎంతో మంది ఆదర్శంగా యూత్ కూడా ఫ్రీడమ్ ఫైటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆయన చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ ని కనుక మనం పక్కన పెడితే గాంధీ గారి నుండి తీసుకోవాల్సిన చాలా పాజిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. ఆయన చేసిన ఈ సాల్ట్ సత్యాగ్రహ కానీ ఇంకా మిగతావి ఏవైనా సరే మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఉపయోగపడ్డాయి. సో మీరు కూడా గాంధీ గారిలో ఉన్న పాజిటివ్ సైడ్ ని ఆలోచించండి. అండ్ మేము ఈ వీడియో చేయడానికి ఏ ఆర్టికల్ పడితే అది చదివి చేయలేదు. దీనికోసం ప్రాపర్ రీసెర్చ్ గా 1 వీక్ కూర్చొని ఆ బుక్స్ అన్నింటినీ చదివి అందులో ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయో స్క్రీన్ షాట్స్ తీసి మీకు ప్రూఫ్స్ గా చూపించాలి అని ఈ వీడియో చేశాము. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. నేను నార్మల్ గా ప్రూఫ్స్ లేకుండా చెప్తే అది బాగోదు, ప్రూఫ్స్ చూపించాలి. అందుకోసమనే ఇంత లేట్ అయింది ఈ వీడియోకి. సో మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా ఇంకొక నలుగురికి షేర్ చేయండి. అండ్ అదే కాకుండా ఎవరి మనోభావాలైనా ఈ వీడియో దెబ్బతీసి ఉంటే వీఆర్ రియల్లీ సారీ. అండ్ మా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఈ వీడియో కింద మీకు తోచింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. దానివల్ల రీచ్ వస్తుంది. ఒకవేళ మీకు హైప్ బటన్ వస్తే మన వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.